అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు మనము కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మనము ఇక్కడ నుండి కొండగట్టు అంజన్న దర్శనం కోసం మనం వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు పార్కింగ్ ప్లేస్. ఈ పార్కింగ్ ప్లేస్లో ఇక్కడే మనకు వాహనాల పూజ చేసేది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి. మనం గుడికి వెళ్ళే దారిలో ఈ పూజ సామాగ్రికి పూజ చేసుకునే దానికి వెహికల్కి ఎంతెంత పూజ ఇంకా దాని డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న అనంతరము మీరు చూస్తున్నారు చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా ప్రధాన ఆలయానికి కోనేరుకు మనం పోయే దారిలో ఇలా మనకు కనిపిస్తాయి. బోర్డు కూడా ఉంటుంది మనకు ఇక్కడ కోనేరు పోవడానికి అని చెప్పి దారి, ఆలయానికి పోయే దారి చూడండి. ఇక్కడే మనకు మరొక విషయం ఉంది. అది కూడా చూపిస్తా. ఒక నిమిషం ఆగండి, ఓకేనా. ఇది మనం పైకి వెళ్ళే దారి. సీతమ్మ కన్నీరి గుట్టలు ఇక్కడే మనము లైవ్గా చూడవచ్చు. పైన మీకు చూపిస్తా. ఇది సీతమ్మ కన్నీరు పెట్టుకుంటే ఇందులో నుంచి నీరు వచ్చేసి కిందికి ఇలా కారిపోతుంటాయి. ఇది ప్రత్యక్షంగా మనము అక్కడికి వెళ్తే చూడవచ్చు. మనకు గుడి కింద నుంచి ఏదైతే వాహన పూజ నుంచి పైకి వెళ్తుంటామో వెళ్ళగానే కొంచెం ముందుకు పోగానే రైట్ సైడ్కు కింద మనకు కనిపిస్తుంది. అక్కడ బోర్డు కూడా ఉంది. చలో ఇప్పుడు మనము టెంపుల్కి వెళ్దాం. ఇక ఇది టెంపుల్కి వెళ్ళే దారి. ఇక్కడ మనకు చూడండి, ఇది పాత రూములు, మారుతి నిలయం అని చెప్పేసి అని ఇక్కడ రూమ్స్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇవి చాలా పాత రూమ్స్, చాలా సంవత్సరాలు కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన అన్నీ కూడా పిల్లలకు కావాల్సినవి అన్నీ కూడా మనము ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ శుద్ధ వాటర్ ప్లాంట్ కూడా ఉంది మనం తాగడానికి ఫ్రీగా. ఇప్పుడు ఇది హోటలు. ఇలాగా షాప్స్, మనకు కావాల్సిన ఫోటోలు కావచ్చు, వాచ్లు కావచ్చు, ఇంకేమైనా కానీ చిన్నపిల్లలు కానీ ఇంట్లోకి కానీ దండలు కావచ్చు, అన్నీ కూడా మనము ఇక్కడే కొనుక్కోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా. అలాగే మనము దీని తర్వాత పాత కోనేరు కూడా ఇటు సైడ్ ఉందనేది మీకు చూపిస్తా. ఎందుకంటే మా కోనేరు కూడా వేరే పక్కకు కొత్తగా నిర్మించడం జరిగింది పెద్దగా. మీకు పాత కోనేరు కూడా దారి చూపిస్తే మనకి ఎదురుగానే ఉంటుంది. ఈ షాపులు దాటగానే మనకు కనిపిస్తుంది. అలాగే మనం ఏదైనా కూడా విలువైన వస్తువులతో కూడా ఇక్కడ భద్రపరచుకోవచ్చు. ఇది పాత కోనేరు దీని పక్కనే ఇదే రైట్ సైడ్. ఇలా చూస్తూ వెళ్తే ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ సిబ్బంది ఉండడానికి కూడా అక్కడ ఆఫీస్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వారికి చెప్తే చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా పూజకు సంబంధించినవన్నీ కూడా మనకు టికెట్ కూడా. ఇది లడ్డు కౌంటర్. మనకు గుడి ముందే ఉండడం జరుగుతుంది. ఈ గుడి ఉన్నంతసేపు మాత్రమే లడ్డు కౌంటర్ ఓపెన్ ఉంటుంది, తర్వాత బంద్ చేస్తారు. ఓకేనా. చాలా ఇప్పుడు మనము టెంపుల్ చేద్దాం. ఇది భక్తులు రద్దీగా ఉన్నప్పుడు లైన్లో చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఇక్కడ నుండే అంజన్న దర్శనానికి వెళ్తాము. కళ్యాణకట్ట కూడా ఇక్కడనే మర్రి చెట్టు అవతలనే ఉంటుంది. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఫోటోలు దిగుతారు. రైట్ సైడ్కి వచ్చేసి మనకు కోనేరు పోయే దారి ఉంటుంది. పైన ఇక్కడ దగ్గరనే ఉంటుంది. వాతావరణ డిస్టెన్స్ దూరంగా ఉండదు. మనకి ఇన్స్టెంట్గా కూడా ఇక్కడ ఫోటో దిగి మనం దర్శనానికి పోయేసరికి కూడా మనకు ఫోటో ఇస్తారు, ఫ్యామిలీ ఫోటో. ఇది
మనం లోపలికి అంజన్న దర్శనానికి వెళ్దాం. చాలా పదండి. ఇప్పుడు మనము లోపలికి ఇక్కడ మొక్కుకొని లోపల అడుగు పెట్టడం జరుగుతుంది. వెళ్ళగానే మనకు ఇక్కడ ఫోటో పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఫోటోలు పెట్టుకుంటారు. వీళ్ళు కూడా నన్ను ఫోటో పెట్టుకోమని చెప్పేసాను కానీ అలా జరిగింది. ఇది ఆలయంలోకి దారి. మనం ఇప్పుడు అంజన్న స్వామి వారి దగ్గరికి ఈ ఆలయంలోకి వెళ్తున్నాము. చూడండి, జై హనుమాన్. బయటకు వచ్చేస్తున్నాము. బయటకు వచ్చేసి కూడా మరొకసారి అంజన్నను జరుగుతుంది. ఇది మొత్తం గుడి యొక్క వాతావరణం మొత్తం